హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్తో లావణ్య వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను పాలతో అయితే పాస్తా చేయబోతున్నానండి. ఇలా అయితే ఒక స్పూన్ అయితే నెయ్యి వేసేసుకున్నాను. తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు అయితే వేసేసి బాగా ఫ్రై చేసేసుకుని అయితే ఒక కప్లోకి అయితే తీసేసుకున్నాను. మళ్ళీ అదే నెయ్యిలో అయితే నేనైతే పాస్తా వేసేసి బాగా ఫ్రై చేశానండి. ఒక 5 to 10 మినిట్స్ అయితే కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేశానండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత డైరెక్ట్గా ఇందులోనే అయితే నేనైతే పాలు పోసేస్తున్నాను. నేనైతే అమూల్ పాలు అయితే యూజ్ చేస్తున్నానండి. ఒక ప్యాకెట్ పాలు అయితే పోసేసాను. పోసిన తర్వాత బాగా కలిపేసుకుని ఒక 10 మినిట్స్ అయితే గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టేసి అయితే ఉడికించాను అన్నమాట. 10 మినిట్స్లో అయితే మొత్తం పూర్తిగా ఉడికిపోయింది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడైతే ఇందులో ఒక కప్పుకి కొద్దిగంత తక్కువగా షుగర్ అయితే తీసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయింది షుగర్. నేను తీసుకున్న షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది నాకు. షుగర్ అయితే వేసేసాను. వేసి బాగా కలిపేసి అయితే ఒక 2-3 మినిట్స్ అయితే మళ్ళీ అలా మగ్గించానండి. తర్వాత యాలకులు అయితే వేసేసాను. యాలకులు కొద్దిగా దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, కానీ నాకు టైం లేక నేనైతే డైరెక్ట్గా వేసేసానండి. తర్వాత జీడిపప్పు అయితే వేసేసి కలిపేసుకున్నాను. అంతే అండి, పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా వీడియోస్ ఎవరు చూడట్లేదండి, కొద్దిగా చూడొచ్చు కదా ఫ్రెండ్స్ నా వీడియోస్ కూడా. మీరు చూస్తేనే కదా నేను కూడా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.